సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఉన్న అమ్మవారికి ఒక చక్కటి మంత్రం గురించి తెలియజేస్తున్నారండి. మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా చేతబడి మరియు ప్రతికూల శక్తులను రక్షించేటటువంటి చాలా శక్తివంతమైన హనుమంతుని యొక్క మంత్రం గురించి వారి రోజు ఉపదేశిస్తున్నారు. ఈ మంత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో చేతబడి కానీ లేదా నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏమైనా సరే, ప్రతికూల శక్తులు ఏమైనా ఉన్నా సరే వాటన్నిటి నుంచి కూడా తొలగించి మీకు మంచి ఆదాయాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి నడవడికని కూడా ఇప్పించేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి హనుమంతుని మంత్రం. సంస్కారాలు ఈ మంత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా అద్భుతాలు అనేవి జరిగి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆయన గుండె ఈనాటి వరకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. పూరి జగన్నాథుడు చాలా మంది కృష్ణంలో ఆర్థికంగా చిక్కిపోయి, అంటే ప్రతికూల శక్తుల వల్ల మనకి ఆర్థికంగా మనము చాలా స్థితిలోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియని వెళ్ళిపోతూ ఉంటాము. చాలా సమయంలో ఉంటాము. పూరి నగరం చేసినా కలిసి రావడం లేదని చీకటిగా మారుతుంది. అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కూడా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఇంట్లో ఏ చేసినా సరే అవన్నీ కలిసి రాక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోయి నానా రకాల కష్టాలు అనేవి సమయంలో ఎవరు ఆలయంలో సమయాల్లో మనకి ఏం చేయాలో కూడా తెలియక దిక్కుతోచమైనలోకి అనేది ఉంటాము. ఏం చేస్తే ఏమవుతుందో, ఏం ముట్టుకుంటే ఏమవుతుందో, పూజారి చేతిలో సమస్యలతో, భయాందోళనలతో చాలా మంది జీవితాన్ని గడపలేక భయపడుతూ కొత్త విగ్రహంలోకి అదేవిధంగా ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి చాలా మంది కళ్ళు పడి వీళ్ళు చాలా బాగున్నారు, అది ఈ రోజు దిష్టి పడటం వల్ల కూడా నల్లరాయన పగులుతుందనే సామెత ఉందండి. అలాగే మన జీవితంలో ఎంతో మంది దిష్టి వలన ప్రతికూల శక్తులు ఏర్పడి చేసే ప్రతి పని కూడా అన్ని కూడా నాశనం అయిపోవటము, మరి ఏ పని చేయలేకపోవటం, ఆరోగ్యంగా కూడా చాలా క్షీణించిపోవటం, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్న చెప్పలేకపోయారు. ఈ యొక్క హనుమంతుని మంత్రాన్ని మీరు రోజుకి కనీసం 3 సార్లు చదివినప్పుడు విన్నా చదివిన ఫలితాలు అనేవి జీవితాల్లో కూడా అనేది అటువంటి చాలా శక్తివంతమైన మంత్రాన్ని కూడా ఈ జగన్నాథ యాత్ర సందర్భంగా పూరి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చదవండి. చాలా దేవాలయాల పైన రాకండి. పక్షులు ఇప్పుడు ఆ మంత్రము లేదా చదవండి. ఓం మహావీర హనుమాన్ సర్వయంత్ర మాయా ఛేదయ స్వాహ. జెండా ఎల్లప్పుడూ ఓం మహావీర హనుమాన్ సర్వయంత్ర తంత్ర మాయా ఛేదయ 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను మీరు ప్రతి రోజు కూడా మీరు చదివినా విన్నా సరే, మీకు జీవితంలో ఏ రోజైనా మార్చకపోతే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గము అనేది సంవత్సరాల పాటు మంచి ఉన్నతికి వెళ్తారు. ప్రతికూల శక్తుల నుండి జగన్నాథ ఆలయం పై ఏమైనా చేసినా కూడా అన్నిటి నుంచి కూడా మీరు చాలా సునాయాసంగా బయటికి వచ్చేస్తారండి. నమ్మకంతో చదవండి, మీ జీవితంలో మంచి అద్భుతాలను సృష్టించుకోండి. ఈ వీడియో కూడా జగన్నాథ ఆలయం యొక్క వంటగదిలో నచ్చితే లైక్ కుండలు ఒకదానిపైన ఒకటి, అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కట్టెల పొయ్యి వండుతూ ఉంటారు.